మిథున రాశి వారికి వ్యయంలో కుజదోష ప్రభావం కారణం వల్ల అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే బుధ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన మిథున రాశి వారికి చాలా శుభ తరుణము. కొత్త పనులు ప్రారంభించడం, ఆధ్యాత్మిక చింతనగా ఉన్నప్పుడు మీ కృషి పట్టుదల ఆపై భగవంతుడు ఆశీస్సుల వలన మీరు ఆవగించేంత ప్రయత్నం చేస్తే గుమ్మడికాయంత ఫలితం రాబోతుంది. అలాగనే ధనవాక్కు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు గురువుతో కలిసి సంచారం చేయడము మంచి యోగదాయకంగా భావించగలరు. తృతీయంలో శుక్రుడు కేతు సంచార స్థితి కనుక ధనపరమైనటువంటి స్థిరాస్తులు చరాస్తులు ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన అనారోగ్యము, రక్తహీనత, బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక సకాలంలో తిండి, సకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వీలైనంత వరకు సమయాన్ని ధనాన్ని మేనేజ్మెంట్ చేయగలగాలి అనేది కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ వ్యాస పూర్ణిమ సందర్భంగా గురువుల యొక్క స్మరణ, తల్లిదండ్రుల యొక్క పాదపూజ, శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామివారి యొక్క దేవాలయ దర్శనం వలన ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన సకల కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.